ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనకి ఈరోజైతే 24న మనకి ఎలక్షన్‌కి సంబంధించిన ఒక జీఓఆర్టీ నంబర్ అనేది 2200 సంబంధించిన ఒకటైతే రావడం జరిగింది. అదేంటంటే బీఎల్ఓ సంబంధించిన హోనోరియం ఏదైతే పెండింగ్ ఉందో అది మొత్తం కూడా పేమెంట్ చేయమని చెప్పి మనకి ఈ రోజున జీవో అయితే రావడం జరిగింది. చూడండి, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 నుంచి అలాగే థర్డ్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అనమాట. అంటే మనకి 1 ఇయర్కి వచ్చేసి 4 క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం వచ్చేసి ఇప్పటికి 21-22లో వచ్చేసి 2 క్వార్టర్స్, అలాగే 22-23లో వచ్చేసి 4 క్వార్టర్స్, అలాగే 23-24లో సంబంధించిన 3 క్వార్టర్స్. అంటే మొత్తం వచ్చేసి మనకి 9 క్వార్టర్స్ సంబంధించిన బిఎల్ఓ మనకి శాలరీ అనేది చెల్లించమని చెప్పి ఈరోజైతే ఆర్డర్ అయితే రావడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఏమన్నారంటే మళ్ళీ మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా 58 crores అనేది రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూస్తే థర్డ్ క్వార్టర్ నుంచి అనమాట, అంటే థర్డ్ క్వార్టర్ 2021-22లో 750 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, టోటల్గా మనం వేసుకుంటే 21-22లో 750 థర్డ్ క్వార్టర్కి, అలాగే 1500 వచ్చేసి ఏంటంటే ఫోర్త్ క్వార్టర్కి. ఇక్కడ 750 అనేది ఆల్రెడీ అంతమందిలో మనకి చెల్లించారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ ఉన్న 750 అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే 22-23లో చూసుకుంటే 4 into 1500, అలాగే 23-24లో మనం చూసుకుంటే 1500 into 3 క్వార్టర్స్ అని చెప్పి మన చెప్పారు. ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి 2250, తర్వాత 6000, తర్వాత వచ్చేసి మనకి 4500 అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు వచ్చేసి 12,750 రూపీస్ అయితే మనకి రావాలన్నమాట బిఎల్ఓ శాలరీ కింద. కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే మీ బిఎల్ఓ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ మరింత మందికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.